अस्सलामुअलैकुम అన్న నమస్తే అన్న. నా పేరు ఎస్ఎండి బషీర్ అహ్మద్, రుద్రవరం, మాది కర్నూలు డిస్టిక్, పాములపాడు మండలం. నేను చెప్పేది ఏమంటే ఒక మాట విషయము. నాకు ఫస్ట్ ఇన్ఫినిట్ కంపెనీ వారి కిసాన్ గ్రోత్ గురించి, కిసాన్ 100 గురించి నాకైతే తెలియదు. మా అన్న కొడుకు ఒకడు వచ్చేసి సద్దాం హుస్సేన్ అని ఉన్నాడు, ఇన్ఫినిట్ కంపెనీలో పనిచేస్తున్నాడు. వాడు వచ్చి చెప్పినాడు, బాబాయ్ ఇది వాడితే బాగుంటుంది అనే ఉద్దేశం చెప్తే నేనేం ఆలోచన చేసిన, ఎందుకురా మా కొత్త కంపెనీల గురించి ఎందుకు, మనకు ఆ తలనొప్పులన్నీ మనకు అవసరమా? ఇప్పుడే పంటలు రాక చచ్చిపోతున్నాం, మనం ఇబ్బందులు పడుతున్నాము. అలాంటి పరిస్థితుల్లో మళ్ళీ మనం కొత్త ప్రోడక్ట్ వాడితే మన పరిస్థితి ఎట్లుంటుందో, ఇన్ని వేలు పోసి ఇత్తనాలు వేసుకొని అన్ని ఇబ్బంది పడాల్సి వస్తుంది, వద్దులే నాయనా అని చెప్పిన నేను. అంటే ఆ మాట గుండి వాడేమన్నాడు, బాబాయ్ ఒక్కసారి ఆయన మాపై ఆయన మాకన్నా గ్రూప్లో సీనియర్ మోస్ట్ ఒక అతను ఉన్నాడు, మునవర్ బాషా అని చెప్పి, ఆయన పేరు చెప్పి ఆయనకి ఏమన్నాడు, ఆయన వచ్చి ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. చేసిన తర్వాత సరే నీకు ఇష్టమైతేనే వాడు, లేదంటే నీ ఇష్టం అని చెప్పినాడు. ఆయనకు మునవర్ భాషకు పిలిచినాడు. పిలిచిన తర్వాత ఆయన నాకు బాగా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసినాడు. చేసి అన్న ఇన్ఫినిట్ కంపెనీది ప్రోడక్ట్ ఏదైతే నువ్వు వాడుతున్నావో మాకు 4 నుండి 5 రోజులు, లేదంటే కానీ 6 రోజులు 7 రోజుల వరకు టైం ఇవ్వన్నా, దాని తర్వాత నీ ఇష్టం అన్నా అని చెప్పినాడు. ఆ ఉద్దేశంతోనే సరే ఆయన మాట ఒకసారి నమ్ముదాంలే, ఒకసారి కొడదామనే ఆలోచన చేసిన నేను. ఆలోచన చేసి ఈ గమ్ము డబ్బి కిసాన్ 100 అంటారు దీన్ని, ఈ గమ్ము డబ్బి ఒకటి ఇప్పించినాడు. అంటే కిసాన్ గోల్డ్ అని చెప్పి, కిసాన్ గోల్డ్ గ్రోత్ ఇది, ఈ 2 డబ్బీలు ఇప్పించినాడు. ఇప్పించిన తర్వాత నేను ఈ చేనుకు వచ్చేసి, నా చేను వచ్చేసి మ్యాక్సిమం 80 సెంట్ల దగ్గర ఉంది, 1 ఎకరానికి తక్కువ ఉంది. అంటే ఈ డబ్బా వచ్చేసి సగం డబ్బా వేసి కొట్టినాను అన్నమాట. ఈ డబ్బాలో వచ్చేసి 10 ml వేసుకోవాలి ఒక ట్యాంకీకి. ఇది 100 ట్యాంకుల వరకు వస్తుంది ఇది మందు. ఈ 100 ట్యాంకుల మందు వచ్చేసి, ఇది గమ్ము డబ్బి, ఇది మందు కాదు. ఈ గమ్ము డబ్బి వచ్చేసి 100 ట్యాంకులకు వస్తుంది. ఒక ట్యాంకీకి వచ్చేసి 10 ml వేసుకోవాలి అంతే. ఇది వచ్చేసి 25 ml నుండి 30 ml వరకు వేసుకోవాలి. ఇది 10 ట్యాంకులకు వస్తుంది. 4 ట్యాంకులు కొట్టినాను నేను. 4 ట్యాంకులు కొట్టిన తర్వాత నాకు కొద్దిగా నమ్మకం కలిగినట్టు అయిపోయింది అని అనిపించింది నాకు. అనిపించిన తర్వాత మళ్ళీ ఆయనకు పిలిచాను నేను, మునవర్ భాషకు. పిలిచిన తర్వాత అడిగినాను, అన్న ఇది పరిస్థితిలో ఉంది, దీనికి ఏం చేయాలా, మళ్ళీ ఏమన్నా వాడితే బాగుంటుంది అని చెప్తే, అన్న నువ్వు స్టార్టింగ్లో నుండి భూమిలో ఇవి గుళిగలు లాంటివి వేయలేదు, కిసాన్ కావాలి, దీని పేరు వచ్చి కిసాన్ గ్రాన్యువల్స్ హెచ్ఏపి ఇది వాడన్నా, ఎకరానికి 2 ప్యాకెట్లు వాడాలా, ఇది వాడితే నీట్గా ఉంటుంది అని చెప్పినాడు. సరే నేను ఫస్ట్ ఈ మందు కట్టినాను కాబట్టి నాకు నమ్మకం అయింది కాబట్టి నేను అదే నమ్మకం పైన మళ్ళీ మొన్న 28 ఈ కిసాన్ హెచ్ఏపి గ్రాన్యువల్స్ అని చెప్పి ఈ గుళిగలు టైప్లో ఉంటాయి, ఇవి తీసుకొచ్చి కలిపి వేసినాను. వాస్తవంగా చెప్పాలంటే మీరు నమ్మండి నమ్మకపోండి, నాకైతే అవసరం లేదు. మీరు నమ్మండి నమ్మకపోండి, చేను చూడండి మీకే కనపడుతుంది. మీరు నమ్మినా నమ్మకపోయినా నాకైతే అవసరం లేదు. ఒకటేసారి స్ప్రే చేసినా ఇంకా మందు ఉంది నాకు, ఇంకొకసారి చేయడానికి కూడా నాకు మందు ఉంది. దయచేసి దీని గురించి, ప్రోడక్ట్ గురించి కొద్దిగా ఆలోచన చేయండి. మనం ఫస్ట్ వాడితేనే నమ్మకం కుదురుతుంది మనకు, వాడకుంటే నమ్మకం అనేది కుదరదు మనకు. నిదానంగా కొద్దిగా ఆలోచన చేసి వాడతారని చెప్పి, అందరూ వాడతారని చెప్పి నేను కోరుకుంటూ నేను సెలవు వేరే వాళ్ళకి ఎవరికైనా ఇప్పిద్దాం అనుకుంటా. ఇదే విధంగా ఏ రైతులైనా కానీ నిదానంగా పక్క రైతులు చూస్తున్నారు, వాళ్ళు కూడా వాడుతున్నారు. వాళ్ళు అడిగినారు ఏం వేసినామని చెప్పి అడిగితే ఇది వేసినామని చెప్తే వాళ్ళు కూడా వేసినారు. వాళ్ళు కూడా రిజల్ట్ తొందరగా వాళ్ళది కూడా అర్థమవుతుంది మనకు. నా రిజల్ట్ అయితే ఇటు ఉంది. ఒకవేళ కావాలంటే మీరు వచ్చి సేమ్ చూసుకోవచ్చు. మాది రుద్రవరం గ్రామం, పాములపాడు మండలం, కర్నూలు జిల్లా మాది. చూడండి ఒకసారి, అల్లాతోనే ప్రార్థించండి మీరు కూడా, మనం చేసిన కష్టానికి ఫలితం దక్కాలని చెప్పి. థ్యాంక్ యూ.